హలో అండి. వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్. నేను మే లక్ష్మి. ఈరోజు వీడియోలో కొరమేను చేపతో పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. కొద్దిగా మసాలా చేసుకొని పర్ఫెక్ట్గా ఉప్పు కారం వేసుకుంటే దీన్ని మించింది వేరొకటి ఉండదండి. అంత బాగుంటుంది. మరి ఎలా చేయాలో చూసే ముందుగా అయితే ఒక్కసారి వీడియోకి లైక్ చేసేయండి. సో స్టార్ట్ చేసేద్దాం. నేనైతే ఇక్కడ 1 కిలో కొరమేను చేప తీసుకున్నానండి. దీనికి కొంచెం జిగురు ఎక్కువగా ఉంటుందనమాట. బాగా వాష్ చేసుకోవాలి. అలా బాగా శుభ్రం చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు, 2 టీ స్పూన్ల వరకు కారం కూడా వేసుకుంటున్నాను. వేసుకుని అన్నీ కూడా బాగా కలిపి పెట్టేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. చేతితో కూడా కలిపేసుకోవచ్చు. లేదంటే ఈ విధంగా మిక్స్ చేసుకున్నా సరిపోతుంది. పక్కన పెట్టేసి పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకుని వాష్ చేసి బౌల్లోకి వేసుకుని వాటర్ వేసి దీన్ని కూడా నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే పులుసు చేసుకోవడం కోసం స్టవ్ పై కొంచెం పెద్దగా ఉండే ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని కొద్దిగా మెంతులు అలాగే కొద్దిగా ఆవాలు వేసుకుని ఒక ఆనియన్ కట్ చేసి వేసి 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. అలాగే 2 టమాటాలు, 2 ఆనియన్స్ కలిపి పేస్ట్ చేసుకున్నానండి. ఆ పేస్ట్‌ని కూడా ఇందులోకి వేసుకొని ఒక 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నాను. ఎందుకంటే ముందుగా చేపల్లో వేసుకున్నాం కాబట్టి తగ్గించి వేసుకోవాలి. ఇది వేసి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. అలా మనకు 2, 3 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత కొంచెం వేగి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదండీ. ఆ టైంలో ఏంటంటే ఒక 1 ½ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఫ్రెష్గా గ్రైండ్ చేసుకుంటే కనుక చేపల పులుసులోకి చాలా బాగుంటుంది. ఈ విధంగా అంతా కూడా బాగా వేగిన తర్వాత ముందుగా ఉప్పు కారం కలిపి ఉంచుకున్నాం కదా చేప ముక్కలు అవన్నీ కూడా ఈ ప్యాన్లోకి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత అయితే ఒకసారి గరిటె పెట్టి కలుపుకోవచ్చండి. ఈ చేపలు ఏంటంటే కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి మిగతా చేపల్లాగా గరిటె పెట్టి కలిపితే విడిపోతాయనే ప్రాబ్లం ఉండదన్నమాట. అలానే ఎక్కువగా మిక్స్ చేయకూడదు. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకొక 1 టీ స్పూన్ కారం వేసుకోండి. అలాగే పులుసులో మసాలా కోసం వేరే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు వేసుకుని వేయించి పొడి చేసుకోవాలండి. పులుసుకి చాలా బాగుంటుంది. ఆ పొడి మొత్తం కూడా కారం వేసుకున్న తర్వాత ఈ ప్యాన్లోకి వేసేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మరి ఎక్కువగా కాదు, కొంచెం లైట్గా కలుపుకుంటూ మసాలా అంతా కూడా చేప ముక్కలకి పట్టించుకోవాలి. తర్వాత ఒక 8 వరకు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుని ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి జ్యూస్ తీసి అది మొత్తం కూడా వేసేసుకోవాలండి. అలాగే ఒక 2 కప్పుల వరకు వాటర్ కూడా వేసుకోవాలి. అంటే చేప ముక్కలు మునిగేంత వరకు వేసుకోవాలన్నమాట. వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. మనకి పులుసు మరుగుతుంది కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని హై ఫ్లేమ్లో ఉంచుకుంటూ 2-3 నిమిషాలకి పులుసు అంతా కూడా మరగడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇంకా గరిటె పెట్టకూడదనమాట. అలాగే నేనైతే ఇందులో మామిడికాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది చేపల పులుసులో. ఈ విధంగా ప్యాన్ని కుదుపుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని మూత పెట్టేసి ఇంకొక 4 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో మరిగించుకోవాలి. మొత్తం ఒక 5-6 నిమిషాల పాటు మరిగిన తర్వాత పులుసు చిక్కదనం అయితే ఈ విధంగా ఉంటుందండి. ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒకసారి ఉప్పు కారం కూడా చెక్ చేసుకుని ఏమన్నా కావాలంటే ఇప్పుడే యాడ్ చేసుకుని 1 నిమిషం పాటు మరిగించుకుంటే సరిపోతుంది. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి కాబట్టి ఫైనల్గా అయితే కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. సో ఇక్కడితో అయితే కొరమేను చేపతో పులుసు రెడీ అయిపోయింది. వేడిగా అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అందులోనే మామిడికాయ ముక్క వేసుకున్నాం కాబట్టి ఇంకా రుచిగా ఉంటుందన్నమాట. మరి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లక్ష్మీ వలోలాస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.